జిల్లాలోని ఏకైక గిరిజన మండలమైన ఏకొండూరులో కిడ్నీ వ్యాధి తీవ్రత పెరుగుతోంది. 15 గిరిజన తండాలు మూత్రపిండ వ్యాధి ప్రభావిత ప్రాంతాలుగా మారాయి. ఒక్కో తండాల్లో 20 నుంచి 30 మంది బాధితుల వరకు ఉంటున్నారు. వ్యాధి బారిన పడి 4 పదుల వయసులోనే మృతి చెందుతున్నారు. జల్ జీవన్ మిషన్ కింద గిరిజన తండాల్లో కృష్ణ జలాల తరలింపు ప్రాజెక్టు చేపడతామంటూ కేంద్ర మంత్రులు హామీ ఇచ్చినా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అస్సలు స్పందించలేదు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా నేటికి తండాల్లో మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి తిరువూరు నియోజకవర్గంలో కిడ్నీ బాధితుల సంఖ్య అయితే మాత్రం రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి. కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సుదీర్ఘంగా కిడ్నీతో వ్యాధితో బాధపడుతూ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అయితే మాత్రం అందరినీ కూడా కలిచివేస్తున్నటువంటి పరిస్థితి. పక్కనే కృష్ణమ్మ మరి పక్క నుంచి గోదావరి ప్రవహిస్తున్నప్పటికీ కూడా మధ్యలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి మాత్రం మంచినీరు మాత్రం సరైన రీతిలో అందట్లేదంటూ కూడా ఇక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుని మంచినీటిని సక్రమంగా సరఫరా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కిడ్నీ బాధితుల సంఖ్య తగ్గుతుంది. అదేవిధంగా ఇక్కడ డయాలసిస్ సెంటర్స్ కూడా పెంచి ఇప్పటివరకు ఉన్నటువంటి కిడ్నీ బాధితులకి న్యాయం చేయాలంటూ కూడా కిడ్నీ బాధితులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. దశాబ్దాలుగా పాలకులు మారుతున్నారు, కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి, కానీ ఆ ప్రాంత ప్రజల ఆవేదన మాత్రం ఎవ్వరికీ పట్టడం లేదు. ఎన్నికల సమయంలో హామీలిచ్చారే తప్ప గెలిచాక వారి కన్నీరు తుడిచేవారే కానరావడం లేదని తలడిల్లుతున్నారు అక్కడి ప్రజలు. పెద్ద సంఖ్యలో బాధితులు మృత్యువాత పడుతున్నారు. రక్షణ చర్యలు తీసుకోవడంలో గత పాలకులు విఫలమయ్యారు. ఈ మండలంలో ఇప్పటికే 2000 మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, 110 మందికి పైగా డయాలసిస్ చేయించుకుంటున్నారని సమాచారం. ఒక నెలలోనే 4 చచ్చిపోయారండి. అందరూ కిడ్నీ ప్రాబ్లమే, మొత్తం కిడ్నీ పేరు కిడ్నీ ఇది మొత్తం. మీరు ఏదైనా గవర్నమెంట్ ఏదైనా దారి చూపిస్తారని చూస్తున్నామండి. ఇక దానికంటే మేము చెప్పేది ఏం లేదు. ఇక ఒకసారి గవర్నమెంట్ ఏదైనా చూపిస్తారని చేస్తున్నాం. తిరువూరు నియోజకవర్గంలోని ఏకొండూరు, కంపలగూడె మండలాల్లో సమస్య తీవ్రంగా ఉంది. అయినా అధికారులు అవసరమైన చర్యలెందుకు తీసుకోవడం లేదని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో ఇక్కడి ప్రజలకు మద్దతుగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళన చేసినా వైసీపీలో చలనం లేకుండా పోయింది. కిడ్నీ వ్యాధి సమస్యను చర్చించడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఏకొండూరు గ్రామానికి నిపుణుల బృందాన్ని పంపించి కిడ్నీ వ్యాధికి కారణాలు నిర్ధారించాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. ఆ దిశగా అడుగులు వేయలేదు. కిడ్నీ బాధితుల గ్రామాలకు తక్షణమే మంచినీరు అందివ్వాలని, డయాలసిస్ పేషెంట్లకు 20,000 పెన్షన్ ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుతున్నా అధికారులు చెవికెక్కించుకోలేదు. ఇలా పాలకుల నిర్లక్ష్యంతో రోజు రోజుకి పెరుగుతున్న కిడ్నీ మరణాలు, మరోవైపు బాధితులు కూడా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మా నాన్నగారు కూడా చనిపోయారు కిడ్నీ పేషెంట్తో. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చాలా మంది, మా అన్నయ్య గారు కూడా చనిపోయారు, మా పెదనాన్న కూడా చనిపోయారు. చాలా మంది రకరకాలుగా చనిపోయారు కిడ్నీ బాధితులతో. దీనికి గవర్నమెంట్ మాకు చంద్రబాబు నాయుడు తగినగా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. తిరువూరు నియోజకవర్గంలోని ఏకొండూరు, గంపలగూడె మండలాలు మరో ఉద్దానంగా మారింది. రోజు రోజుకి రోగులు పెరుగుతూనే ఉన్నారు. ఇలాగే ఉంటే తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని ఆందోళన చెందుతున్నారు అక్కడి ప్రజలు. ఫ్లోరైడ్, సిలికా ఇతర ప్రమాదకర పదార్థాలు నీటిలో ఉండడం, ఇంకా ఇతర కారణాలతో కిడ్నీ వ్యాధి విస్తరిస్తున్నది. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఫ్లోరైడ్ నీరే తాగాల్సిన పరిస్థితి నెలకొంది. పాలకులు హామీ ఇస్తున్నా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఎలాంటి సహాయం అందడం లేదని, వైద్యం, మందుల కొరకు వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. గత 6 నెలల నుంచి కొత్తగా డయాలసిస్ చేయించుకున్న రోగులకు పెన్షన్లు మంజూరు కావడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తమ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టి తమ కష్టాలు తీర్చాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. కృష్ణానది మంచినీటి పథకానికి తక్షణమే నిధులు మంజూరు చేసి వేగంగా పూర్తి చేసి స్వచ్ఛమైన మంచినీరు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఏకొండూరు నియోజకవర్గం ఉందో, ఏకొండూరు నియోజకవర్గంలో 300 మరణాలు.
అంటే ఈ కిడ్నీతో బాధితులే 700 మంది చనిపోయారంటే ఒక్క మండలంలోనే 500 మంది మరియు నియోజకవర్గం ఇంకా బాధితులు కూడా ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. అంటే ఇది మనం చూస్తున్నట్లయితే కిడ్నీ బాధితుల సంఖ్య ఎంత తీవ్రంగా ఉందనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి. మొత్తం మీద 110 పైగా ఏదైతే గిరిజన తాండాల్లో 30% కుటుంబాలు ఈ యొక్క కిడ్నీ బాధిత ప్రభావానికి గురవుతున్న క్రమంలో మొత్తం మీద ప్రభుత్వాలైనా ఇక తగు చర్యలు తీసుకుంటూ కృష్ణా జలాలని తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు మండలానికి మరి చుట్టూ పరిసర ప్రాంతాలకి తరలించినట్లయితే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారందరికీ కూడా డయాలసిస్ సెంటర్స్ కూడా పెంచాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ ప్రవీణ్తో జీవి సాంబశివరావు, తిరువూరు.